వాళ్ళు ఏమో చెప్తారంట. అన్న వాళ్ళు ఏమో చెప్పుడు కాదు సాక్షి, నువ్వు చెప్పు. ఏంద్రా అనిల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు వస్తారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి నువ్వు ఇట్లా ఎత్తున్నావు అంటే తీసుకపోయి ఆనే పడేసి వస్తా అంటే చెప్పినట్టు ఇంట డాడీ అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పిలుస్తుంటివి. ఇప్పుడు ఏమన్నా అన్నగా డాడీ. ఏమైందన్నా? పిల్లలు ఏంది గొడవలు ఏంది ఇదంతా నాకేం అర్థం అయితలేదు. అనుకుంటున్నాము చేస్తున్నాము అన్ని బాగున్నాయి. ఆ మధ్యలో కొంచెం వీళ్ళు చేసిన వీడియోల వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసేసరికి అసలు ఏం చేయాలనో అర్థం కాలేదు. మొన్న ఏమి ఇంట్లో అంత ఆగం చేసిందని దర్వాజా పెట్టుకుని అర్ధ గంట నేను బీపీ పేషెంట్ ఆమె లేదు ఊర్లంతా రాత్రి నా ఇంబడి కాపల. అందరు కమెంట్స్ పెడుతున్నాయి డాడీ, వీడియోస్ అంతా డిలే అవుతున్నాయి, అసలు చూడబుద్ధి అవుతలేదు అని. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆమెకు కూడా మంచి ఇది ఉంది, ఆమె కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసింది. మీరిద్దరే కదా నాకు ఒక ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చారు. ఏమనుకుంటున్నావు నువ్వు క్లారిటీగా చెప్పు. ఇప్పుడు ఊపుకే కెమెరా పెట్టు. అన్నా అన్నా అనిల్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో వస్తున్నారంట. సరిపోదా మొన్న అయినా పెంటారు మళ్ళీ ఎందుకు వస్తున్నారు? సాక్షి మొన్న అయింది సరిపోలేదా? కొట్టించాను మళ్ళా నువ్వు అదే వీడియోలు పెట్టుకున్నావు, మళ్ళా వాళ్ళు వస్తుంది. మా తల్లి నేను నాకు సంబంధం లేదు. కాకకి తెలుసా? మళ్ళీ రోజు చెప్పాలా కాకకి? నేను ఇవ్వాలి నాకు సంబంధం లేదు, నేను రాను. ఎందుకేంది సాక్షి మొన్న అయినది గుర్తుందా నీకేమన్నా? అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళే కాంప్రమైజ్ కి వస్తున్నారు. మాట్లాడు నువ్వు. డాడీ మీ మాట ఇంటానంటావు కదా, నువ్వు మాట్లాడు. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సపోర్ట్ చేయాలి సాక్షి, అందుకనే కొట్టించేదాకా తీసుకోలేదు నన్ను. మళ్ళీ సపోర్ట్ చేస్తానని ఎట్లా అంటున్నావు? వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు. ఎవరెవరు వస్తారు? వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో వస్తారు, మరి ఎవరు వస్తున్నారు చెప్పుదా. నేనైతే కాకకి తెలుసా? ఇప్పుడు ఏమో చెప్పినావు ఇట్లా వస్తుందని డైరెక్ట్ వెళ్ళిపోడేనా? ఉందా కింద? మేమే చెప్పాలా? నువ్వు స్టార్ట్ చేయి, మేము సపోర్ట్ చేస్తాం కావాలంటే. నువ్వు డైరెక్ట్ మేము నువ్వు చెప్పు. చెప్పండి ప్లీజ్, ఎందుకంటే చేస్తున్నావు నువ్వు కూడా. ఇప్పుడు చెప్తే సీరియస్ గా ఏమన్నాడా? నువ్వు చెప్పు, నువ్వు చెప్తే ఏమన్నాడు? నువ్వు చెప్పు. మరి వీడియో ఎందుకు బంద్ చేయ? మరి అప్పుడే అన్ని వస్తున్నాయి కదా, ఇది కూడా తెలియాలి కదా వాళ్ళకి. చెప్తాం వీడియో ఆన్ చేద్దాం, కింది వేరే ఆన్ చేద్దాం. A few moments later. అన్న వాళ్ళు ఏమో చెప్తారంట. అన్న వాళ్ళు ఏమో చెప్పుడు కాదు సాక్షి, నువ్వు చెప్పు. ఏంద్రా అనిల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు వస్తారు? ఏమైంది? సాక్షి నీకు కొన్ని రోజులు ఆగు అని చెప్పినా కదా, నువ్వు ఆగకుండా ఎందుకు ఇప్పుడే రమ్మని చెప్తున్నావు? నేనేం రమ్మని చెప్పలే మమ్మీ, వాళ్ళే వస్తున్నారంట. వాళ్ళు ఎట్లా వస్తారు? ఏమో డాడీ కాంప్రమైజ్ కి వస్తా అని అంటున్నారు. నేను అసలు ఏం అనలేదు. 4 రోజులు ఆగు మాట్లాడదాము అని అన్నాము. నేను ఇప్పుడు నన్ను అక్కడికి 4 రోజులు ఆగనికి ఏమైంది? మళ్ళా వీడియోలు ఉన్నాయి కదా డాడీ, వీడియోలు చేసుకోవాలి కదా. ఇప్పుడే ఫోన్ చేసినారు, ఫోన్ చేసి వస్తా అంటున్నారు. నేను ఏం తొందరనో ఏ మాత్రమో నీకైతే అర్థమే కాదు. అమ్మమ్మకు బాగలేదని అమ్మ హడావుడిగా ఉరికొచ్చింది. నీ టెన్షన్ దిక్కెళ్ళి వచ్చేసింది. అమ్మని కూడా వదిలేసి వచ్చింది నీ టెన్షన్ దిక్కెళ్ళి. నువ్వు ధర్మాన్ని ఎట్లా మాటిస్తావు వచ్చి మమ్మల్ని అడగకుండా రమ్మని చెప్పి? రానిది వస్తే ఒక పనే అయిపోతుంది. మాట్లాడండి, చెప్తింటలేరు. రమ్మన్నట్టున్నది, చెప్తలేదు మనకు. రమ్మన్నట్టుంది, వీడియోలు ఉన్నాయని రమ్మన్నట్టుంది, అందుకే వాళ్ళు వస్తున్నారు. కాదు అమ్మ కొంచెం కూడా ఇది అనిపిస్తలేదా? ఇక్కడ మన టెన్షన్, అక్కడ వాళ్ళ అమ్మ టెన్షన్. మనకి నేను ఇప్పుడు అవన్నీ వదిలేసుకొని ఉరికొచ్చిన నాన్న.
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి నువ్వు ఇట్లా ఎత్తున్నావు అని అంటే ఇక తీసుకపోయి ఆనే పడేసి వస్తా అంటే చెప్పినట్టు ఇంటర్ డాడీ అంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పిలుస్తుంటివి. నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా డాడీ? ఏమన్నా చేసిందా? ఇంట్లోనే అది ఉన్నా అయినా వీడియోలు చేసుకోవాలి కదా డాడీ నువ్వు. ఇప్పుడు ఏడున్నారంట? సరే రాని ఏందబ్బా ఏం చేద్దాం, నాకు ఏం అర్థమైతలేదు. నాకు ఆయనకు గన్ని టెన్షన్లు గన్ని కథలు ఏమో సాక్షి నీకే తెలుసు, నాకు కూడా ఏం అర్థమైతలేదు, పిచ్చిలేస్తుంది నాకు. వస్తురంట మాట్లాడదాం కాదు ఏం చేస్తాం ఇప్పుడు. ఆమె కూడా నేను వీడియోలు తీసుకోవాలి. సరే రాని 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 మాట్లాడదాం. వచ్చినప్పుడు వీడియో పెట్టాలి ఏమన్నారా? ఇప్పుడు వీడియో ఎందుకు పెట్టరు మీరు? తీసుకొని వచ్చింది. అన్ని పెట్టుకున్నాం. సరే ఉండండి వీడియో పెడతాను వాళ్ళు రాని వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారో చూద్దాం. A few moments later. వాళ్ళు వచ్చిరంట బరా, తర్వాత పెట్టుకోవచ్చా? అమ్మ నమస్తే అమ్మ. కూర్చోండి. కూర్చోటి నమస్తేనా? కూర్చోము. కూర్చో. బాగున్నా కూర్చో కూర్చో. ఏమైందన్నా? పిల్లలు ఏంది గొడవలు ఏంది ఇదంతా నాకేం అర్థం అయితలేదు. నాలుగు రోజులు ఆగమంటే ఆయన ఆగుతలేడు, ఈమె ఆగుతలేదు, ఏం చెప్పాలేగో ఆమె ఆగమాగం ఉరికొచ్చింది. వాళ్ళ అమ్మకు పానం బాగాలేదు. ఇన్ని రోజుల నుంచి నేను నా పరిశాన్ని నేనే పడుతున్నా కానీ ఆమెకి ఏం చెప్తలేను. కానీ ఆమె చూస్తుంది కదా వీడియోలన్నీ. ఎందుకు నువ్వు అంత టెన్షన్ తీసుకుంటున్నావు అని చెప్పి వీడియోలు చూసిన ఏదో లొల్లి ఏమో ఇంటికి వచ్చిందంట. ఇక నాకు ఏది కూడా చెప్తలేరు. ఇక నేను గట్టిగా అడిగే వరకు సరే నాడు సాక్షి వాళ్ళ దగ్గర పోయి నేను మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరానికి కలిసి మెలిసి చేసుకొని ఇది అంత గొడవ గిడవ ఎందుకురా, కాంప్రమైజ్ నేను మాట్లాడుతున్నాడు. మేము పంపియాని కూడా ఏం అనలేదమ్మా, మేము పంపియాని అంటలేము. ఒక్క 4 రోజులు ఆగుమని అంటున్నాము అంటే కూడా మేము అసలు వింటలేదు. ఇక కలిసి ఉన్నారు కదా, బిజినెస్ పెట్టుకురు వాళ్ళు. ఇప్పుడు అమ్మ నేను కూడా వీడియోలు చూసిన వాళ్ళ కెరియర్. ఆ రోజు ఏం మాట్లాడినామన్నా నీ దగ్గర ఇంటికి వచ్చి, అరే మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి బాబు అంటే, సరే ఏదో ఆన్లైన్ బిజినెస్లు చేస్తుర్రు మంచిగానే ఉంది. నాకు నేను రాకున్నా కూడా నాకు ఫోన్ చేసి చెప్తుంది, డాడీ ఇట్లా షాప్ పెడదాం అనుకుంటున్నాము చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి. ఆ మధ్యలో కొంచెం వీళ్ళు చేసిన వీడియోల వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసేసరికి అసలు ఏం చేయాలనో అర్థం కాలేదు. ఒక 4 రోజులు చెప్పి తీసుకొచ్చిన ఆయనకి ఏం అనిల్ ఏం చెప్పినా, నువ్వు ప్రాంక్ వీడియోలు మనం చేస్తుంటాం కానీ ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు చెప్పాలి. ఇప్పుడు కొంతమంది మొత్తం వీడియో చూడరు. నువ్వు ప్రాంక్ ఎప్పుడు రివీల్ చేస్తాం? లాస్ట్కి రివీల్ చేస్తాం. అది కొంచెం చూడగానే ఏమరా నీ బిడ్డ తాగిన లేపుకొని వస్తుంది అని ఫోన్ చేస్తాను. నేను ఏం సమాధానం చెప్పాలా? ప్రాంక్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, చూసేటోనికి తెలియదు కదా. వీళ్ళన్న కూడా ఫోన్ చేసి ఏమైతుంది బావా, ఏ కోపం ఏం లేదు. కోపం ఏముంది అలా? పిల్లల మీద కోపం పడితే మనకి ఏమొస్తుంది? కాకపోతే కొన్ని రోజులకు ఒక 4 రోజులు ఉంటే సర్దుమనుగుతుంది కదా, మర్చిపోతారు అన్నట్టుగా. నేను పంపి అని అనలేదన్నా. ఒక 4 రోజులు ఓకే పట్టు బాబు, నేను మా వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా అని చెప్పిన. ఆయన ధన్మన్ ఇంటికి వచ్చిండు, మాట అనుకున్నారు, కొట్టుకున్నారు. మళ్ళీ ఎవరో అన్న అంట, మళ్ళీ కొట్టుకున్నారు. ఇది కొట్టుకుంటూ పోయి నువ్వు పెద్దగా ఎందుకు చేసుకుంటున్నావు అని నేను అంటున్నా. అందుకనే నేను ఇవన్నీ ఎందుకు వాళ్ళని తీసుకోవడం వీళ్ళని తీసుకోవడం. నేను మామ ఇప్పుడు ఆ పిల్లగాని కొట్టిండంటే వాళ్ళన్న నా కొడుకుని కొట్టడంలో తప్పులేదు కానీ ఇద్దరు కొట్టుకొని పగలు పెంచుకుంటారా? అదే కదా, అట్లా వద్దు కదా. అంటే మీ ఇంకా మేము మీ వీడియోలకు మేము ఎంకరేజ్ చేస్తున్నప్పుడు 4 రోజులు ఈమె మొన్న ఏమి ఇంట్లో అంత ఆగమాగం చేసిందని దర్వాజా పెట్టుకుని 1/2 గంట నేను బీపీ పేషెంట్, ఆమె లేదు, ఊర్లంతా రాత్రి నా ఇంబడి కాపల. అందరు కమెంట్స్ పెడుతున్నాయి డాడీ వీడియోస్ అంతా డిలే అవుతున్నాయి, అసలు చూడబుద్ధి అవుతలేదు అని. ఓకే, నీ కామెంట్లను నీ ఆడియన్స్కి రెస్పాండ్ గా, నేను కాదనట్లేను. కాకపోతే కొంచెం మీరు వీడియోలు చేంజ్ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు చెయ్యొద్దు, ఏ వీడియోలైనా చేసుకోరు, నాకు సంబంధం లేదు.
కాంట్రవర్సీలు అయ్యే వీడియోలు మాకు కామెంట్లల్లో ఇచ్చేసేటి మా రిలేటివ్ చేసేటట్టు చేయొద్దంటున్నా. అరే నా బిడ్డకి ఇంట్రెస్ట్ ఉందనే కదా నేను పంపించింది. నా పిల్లల్ని ఒప్పించుకున్నా, మా అన్నదమ్ములను ఒప్పించుకున్నా. నడిపించే కంటెంట్లే కాకుండా కొంచెం కొత్తగా చేయండి, ఏమన్నా వాళ్ళ గ్రూప్ అన్న చేసుకొని మంచి మంచి చేయండి బిడ్డ. ఊకే ఇదే కొట్లాటలు అంటే ఊకే మనుషులు ఎవరు చూస్తారు. నన్ను కూడా అడుగుతారు కదమ్మా, నన్ను కూడా అడుగుతారు. కంటెంట్ అయినా ప్లాంట్ అయినా ఏదైనా అడుగుతారు కదా అన్న. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారని నేను ఎవరు అనరు కూడా. లేకపోతే ఆమె ఊకోదు, వాళ్ళ అన్నదమ్ములు ఊకోరు. వాళ్ళు ఏదో వీడియోస్ కోసం కష్టపడుతున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ ఫోన్లు ఆడియన్స్ మెసేజ్లు చూసి మాకు కొద్దిగా బాధ అనిపించి నేను తెచ్చేటప్పుడే చెప్పిన, ఆగు 4 రోజులు ఆగు, నేను పంపిస్తా అని చెప్పి వాళ్ళు వీడియో చేస్తుంటే మధ్యలోకి వెళ్ళి తీసుకొని వచ్చిన. ఇక్కడ పెద్ద వీడియో చూసి నేను షాక్ ఏం చేయాలి మరి, నేను ఏం చేయాలి చెప్పు. వాళ్ళ సాక్షుల డాడీ మీకు ఇంట్లో పైన పోవడం ఏది, మీరు ఆన్యం దొరుకు రావడం, ఇజ్జానం దొరకొచ్చి నువ్వు అట్లా ఏంది అసలు ఏం చేయాలి చెప్పు. అసలు ఏంది నాకు అర్థమైతలేదు. ఇప్పుడు దీనివల్ల నెగిటివ్ ఎవరు అవుతారు, దీనివల్ల నెగిటివ్ ఎవరు అవుతారు? ఒక 2,40,000 మంది దాకా ఫాలోవర్స్ ఉన్నారు నీకు. మిమ్మల్ని ఇద్దరిని మంచిగా అభిమానిస్తారు. మీరు చేసే వీడియోల వల్ల ఎవరు చెడవుతున్నారు? నువ్వే అవుతున్నావు కదా. నిన్ను ఎంత అభిమానిస్తారు చెప్పు ఒక మాట. ఇప్పుడు నా బిడ్డను కూడా నేను నమ్మి పంపించింది, ఎందుకంటే ఆమెకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆమెకు కూడా మంచి ఇది ఉంది, ఆమె కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసింది. మీరిద్దరే కదా నాకు ఒక ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చారు. నా మీద ప్రాంక్ చేసి ఒక ఛానల్ ఓపెన్ చేసి ఇచ్చారు కాదన్నా మమ్మీ. అరే పెట్టండి అంకుల్ చేద్దామన్నారు. సరే నేను అప్పుడే వద్దు, మీరు రాకండి, ఫస్ట్ మీరైతే ఫేమ్ కండి, మీరు కెరియర్ స్టార్ట్ చేసుకోరని నేను ఇప్పటిదాకా పిలిచింది. ఒక్క దాంట్లోనన్నా ఆంటీని పట్టుకొనే వేసుకుంటున్నా కదా, ఆంటీని పిల్లల్ని పట్టుకొనే వేసుకుంటున్నా. పిలిచిందండి నేను ఎందుకు? అరే నా దగ్గరకు వస్తే మళ్ళీ మీకు టైం సరిపోదు చేసుకోవడానికి, వద్దనే కదా నేను చెప్పింది. మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. అరే అవి వస్తున్నాయి బాగాలేదని 4 రోజుల కోసం పట్టుకొని వచ్చిన. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది కదా మన హాస్టల్ నుంచి. అమ్మ నేను ఏం అనలేదమ్మా, నేను ఆయన కొట్టలేదు తిట్టలేదు, చెప్పిన ఒక 4 రోజులు ఆగు అని చెప్పిన. ఆయన ఇంటికి వచ్చి నాకు డైరెక్ట్ ఇంట్లోకి వస్తే అయిపోవు, మీదికి పోయి ఆమెతో మాట్లాడి పోయితే కోపం వస్తుంది కదా ఎవరికైనా. నేను అట్లా చెయ్యొద్దు కదా నాన్న. మీరు 2 సంవత్సరాల నుంచి కలిసి మెలిసి అండర్స్టాండింగ్ ఉన్నాక ఇప్పుడు సడన్ నువ్వు అట్లా పోవడం తప్పు కదా అని నేను తిట్టిన ఆయనకి. నా మీద పెళ్లి ప్రాంక్ చేసిన రోజే చెప్పిన, నిజంగా మీకు ఇష్టం ఉంటే ఓపెన్ అయిపోండి అని. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా చెప్పిన, సరే మీకు ఇష్టం ఉందని చెప్పి రైట్, నువ్వు ఇంట్లోకే రానండి అందులో నా పరిస్థితికి ఇది. ఇప్పుడు మీరు తీసుకొచ్చి వీడియోలు లేవాలి. ఇప్పుడు వాడు వయసోడే కొట్టడా? ఏం చేయాలన్న? వీడియోలు కూడా టైంకి వేస్తలేరు, టైంకి వీడియోలు పెడతలేడు. ఏమైనా నిద్ర, ఇదే టెన్షన్లు, పనికిరాని గొడవలు అన్ని, అసలు అన్ని పనికిరాని నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటుండు. అసలు ఆయనకి ఏం చేయాలి, ఆయనకి అర్థమని అవుతుందో లేదో నాకు అర్థమైతే అన్న. కాదబ్బా అసలు మీరు ఇంత మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మిమ్మల్ని ఆదరిస్తున్నారు, మీరు ఎందుకు చిన్నదానికి 4 రోజుల నుంచి ఇట్లా సతాయిస్తున్నాను? ఒక 4 రోజులు ఒక్కబట్టి కంటిన్యూగా చేసుకో. నేను వద్దన్నా. అరే నేను రా, ఇప్పుడు నన్ను ఇప్పుడు పిలిచిరా మీరు? నేను పిలుస్తా రానా? నా పిల్లలు రారా? ఆంటీ కూడా వస్తుంది, అందరం కలిసి చేద్దాం. మేము చెయ్యమన్నా, నేను చెయ్యనని చెప్పింది అమ్మ. మీ సపోర్ట్ కూడా ఉండాలి. మా దగ్గర నుంచి నేను సపోర్ట్ చేస్తాం, మీకు సపోర్ట్ చేయండి. అరే నేను మీరు ఒక్కటి ఆలోచించాలమ్మా. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి నా బిడ్డను కానీ ఆయనను కానీ మిమ్మల్ని పిలిచి నేను డిస్టర్బ్ చేయను. ఎందుకు? సరే వాళ్ళు కష్టపడుతున్నారు. అంకుల్ మీ సపోర్ట్ నాకు కావాలా, మీరు రండి వీడియోల కంటే నేను ఎందుకు రాను? మనం గొడవడి వీడియోలు పెట్టుకోవాలనా? అవసరం లేదు కదా, కలిసి మంచి చేసుకోవచ్చు.
వచ్చిండు గొల్లి పడ్డాడు అంత అయిన తర్వాత మళ్ళీ ఆయన సంజాయించి చేసి మళ్ళీ ఇన్ని రోజులు వీడియోలు తీసారు మళ్ళీ ఈ పెంట ఏంది ఏంది సాక్షి మీకంటే మన ప్లాన్ అని ఉండాలా కదా ఎట్లా చేయాలా ఏంది మేము ఎట్లా స్టెప్పులు వేయాలా ఎట్లా ముందు పోవాలా ఎట్లా చేస్తే మేము బాగుపడతాము అండర్స్టాండింగ్ ఎట్లా ఉండాలా అది మీ బాధ్యత సాక్షి మేము అందరం ఒప్పుకున్నాక కూడా మీరు ఊకే గొడవలు పెట్టుకుంటా ఏది అసలు నాకైతే పిచ్చి లేచిపోతుంది. చేద్దాం అనుకుంటారు చేసుకుంటాం అనుకోండి వీడియోలు చేసుకుంటాం డాడీ. ఇప్పుడు ఇట్లా డిలే అయితే ఇట్లా ఆడియన్స్ పోతారు కదా, మళ్ళీ వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు. ఇంత కష్టమైతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. చెయ్యండి, చెయ్యొద్దు అంటలేను, కంటిన్యూ చేయండి. మేము కూడా ఆలోచించినాం మీ కెరియర్ ఖరాబ్ చేయాలని కాదు. ఆంటీ రాగానే నాకు నేను ఇంత కూల్ గా మాట్లాడుతున్నా అంటే ఆమె నన్ను ఎంత సంలాంచిందో నాకు తెలుసు. అందరు వద్దన్నప్పుడు నీ బిడ్డను అందరు నొప్పించి పంపించినావు. ఇప్పుడు వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తుంటే ఎందుకు ఇది చేస్తున్నావు అని చెప్పింది. ఇప్పటికైనా కలిసిమెలిసి చేసుకోండి, ఏ గొడవలద్దు, ఏ కథ వద్దు. చెయ్యండి, మీరు ఏ కంటెంట్ అన్నా చెయ్యండి, కానీ దాని మీద మీకు బ్యాడ్ కామెంట్ రాకుండా చేయండి. సపోర్ట్ చేసినప్పుడు ఉండాలి కదా, ఇంత మంచి సపోర్ట్ చేసినప్పుడు మంచిగా ఉండడం చూసుకోవాలి. మీరు మీ ఇష్టం నాయన. ఇప్పుడు ట్రెండ్కి ఏది నడుస్తుందో కంటెంట్లు మీరు ఆలోచించుకొని చేయండి. నేను వద్దనా, మీ కంటెంట్లు ఏమనే వేసుకోరు. కాకపోతే ఏంటంటే మీకు ఎటువంటి కామెంట్స్ మీకు గలీజ్గా రాకుండా చూసుకోరు అంతే. మళ్ళీ కూడా సపోర్ట్ చేస్తా అంటుండు కదా అంకుల్, పిలిస్తే మరి మా అవసరం ఉన్నప్పుడు ఫోన్ నీకేమైనా అవసరం ఉంటే పిలుచుకో అంకుల్ కి, నీ వీడియోలకు వాళ్ళ వీడియో కలిసి మెసేజ్ చేసి కొత్త కంటెంట్ చేసి జనాలకు ఇంకా ఎట్లా అంటే ఇదిగా కనిపించాలరా మంచిగా. ఊకే గుద్దులాట ముసుగులాట అన్నట్టు ఇదే అలా కంటెంట్ అట్లనే పోయింది కనుక వాళ్ళ కంటెంట్ అదే సీక్వెల్ గా నడిచింది కనుక అది అట్లా అయిందమ్మా. వాళ్ళు కావాలని చేసుకున్నది. ఏమంటున్నా ఇప్పుడు ఈ గొడవలు గిరవలు ఏమవుతుంది, మంచి అండర్స్టాండింగ్ ఏదన్నా ఇప్పుడు ఏమన్నా ఏం మాట్లాడు, నువ్వు చెప్పు. నువ్వు ఏం చెప్పాలా చెప్తూనే ఉన్నా ఆయనకి మైండ్ ఎడ నడుస్తుంది ఏమో చేస్తుంది. ఇప్పుడు దాకా అయింది అయిపోయింది అనిల్. గొడవలు పడ్డం చాలు, మంచి కలిసి అయ్యి నువ్వు ఆడియన్స్ మెప్పి. నేను చెప్తున్నా కదా 100% మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఫాలోవర్స్ ఒక వీడియో ఇట్లా నీకు లేరని కాదు, మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు మీరు ఎందుకు ఇట్లా ఖరాబ్ చేసుకుంటారు నాకు అర్థం కాదు. కొత్తగా మంచిగా కొత్త కంటెంట్ చేసి జనాలకు ఇదిగా మేమున్నాం సపోర్ట్, ఆమెకి వాళ్ళు ఉన్నారు సపోర్ట్, ఇంకేం కావాలా? ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నాక మీకు లొల్లి పంచాయతీ అవసరమా? ఇప్పుడు ఫస్ట్ మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. ఫస్ట్ ఇది బాగాలేదు. ఇది ఏందన్నా బయట ఇప్పుడు నువ్వు వానికి సపోర్ట్ ఉండాలా, వాడు నీకు సపోర్ట్ ఉండాలి, అంతేగాని మీరే కొట్టుకుంటే బయట వానికి కలిసి కాదా? చెప్పు ఏదో ఒకటి మంచిగా చేసుకుంటారా లేదా, ఏదో ఒకటి చెప్పు. కరెక్ట్ గా చేసుకుంటాం పక్కా బాబు ఇప్పటి నుంచి మంచిగా కరెక్ట్ గా. ఏ పంచాయతీ ఏ లొల్లి ఉండదు మీ ఇద్దరి మధ్యలో. అసలు మా మధ్యలో కూడా లేవు. అది లొల్లి కూడా లేదన్నా, అది లొల్లి కూడా లేదు. ఆ ప్రాంక్ వీడియోలో చూసి నాకు ఫోన్లు వచ్చేసరికి ఈ లొల్లిలన్నీ అయినాయి. ఏం చేస్తుందిరా నీ బిడ్డ అని చేసేసరికి నేను పట్టుకొచ్చేసరికి ఈ లొల్లిలు అయినాయి. నేను పట్టుకరాకపోతే వాళ్ళు కంటిన్యూ అవుతుండే, కానీ నేను సమాధానం చెప్పాల్సి వస్తుందని. అంటే నేనేమంటున్నామ్మా, చేసిండ్రు కరెక్టే. ఇప్పుడు మొత్తం దాకా చూసినోనికి అర్థమవుతుంది ఇది ప్రాంక్ అని. మధ్యలో ఆపేసి పోయినోనికి ఏం అర్థమైపోతుంది, అరే అనిల్ అనుకున్నాడు తాగేసి శ్యామ్కాక బిడ్డ పోయి పట్టుకొని వచ్చిందని ఆడియన్స్. అది వాస్తవానికి నీకు లేదని నాకు తెలుసు, మీ ఇంట్లో తెలుసు, అందరికి తెలుసు. ఆడియన్స్ అయితే రిసీవ్ చేసుకోరు కదా. నువ్వు లాస్ట్కు ప్రాంక్ అని చెప్పేంత వరకు నిన్ను అభిమానులు అందరు చూస్తే అరే ఇది ప్రాంక్ అయినా అనుకుంటున్నాడు. మధ్యలోకి వెళ్ళి పోతే ఏం తెలుస్తుంది? క్లైమాక్స్ దాకా చూడాలి కదా. ఇప్పుడు నాకు అటువంటివి చూసి కొంతమంది ఫోన్లు చేస్తే సరే కొన్ని రోజులు తీసుకొద్దాము, ఒక 4 రోజులు తీసుకొచ్చి తర్వాత క్లారిటీ ఇచ్చి చేద్దాము అని వచ్చిన. ప్రాంక్ వీడియోలు చేసే ముందు ఒక మాట మీరు ముందు చెప్పండి. చెప్పాల్సింది కదన్నా ఒక మాట. అమ్మ నేను చెప్పిన
అడుగు, నేను ఏం చెప్పినా నీకు తీసుకొచ్చేటప్పుడు నాకు ఏం చెప్పలే 4 రోజులు అని కాదమ్మా, ఏదైనా ఉంటే మీ అమ్మనన్నా మామయ్యనన్నా బాబాయ్నన్నా తీసుకొని రా, రమ్మని మాట్లాడతా అని చెప్పిండు. అదే అన్నాడు. అట్లా తీసుకుపోతారా మనం మన అడిగిన ఒక మాట కూడా అడగలే అన్న అట్లా తీసుకుపోయిండు అమ్మ నేను నీ ఇంట్లో ఉంచితే అడగాల, ఏంద్రా నాయన నేను నీ ఇంట్లో ఉంచితే అడగాల, నేను నిన్ను తీసుకుపోతాను. నా బిడ్డను నా పైసలు పెట్టి హాస్టల్ నుంచి ఆమెకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, సరే ఇద్దరు కలిసి ఒక ఛానల్ రన్ చేస్తున్నారు, మధ్యలోకి వెళ్ళి తీసుకురావద్దు, పద్ధతి కాదని చెప్పి నేను పంపించిన. అప్పటికి ఫుల్ సపోర్ట్ చేసిన అందరిని కాదని. నాకు 4 ఫోన్లు వచ్చేసరికి ఒక 4 రోజులు ఆగుబాబు అని తీసుకొచ్చిన, ఇంత పెద్ద పెంట పెట్టి కూర్చుని. ఇంకోసారి అట్లాంటి కంటెంట్ ఏం చేసుకోండి, నేను చేసుకోండి. అంటే వీడియోలు ఆగిపోతాయి ఉద్దేశంతో మాట్లాడదామని వచ్చింది. ఆయన రావడం తప్పు కాదమ్మా, ఆయన రావడం తప్పు కాదు, అట్లా రావడం తప్పు. డైరెక్ట్ ఇంట్లోకి రావాలి, నిన్ను తీసుకొని రావాలి. ఒక్కని రానికి భయం అయితే నేను ఒక్కరిని వస్తే ఏమని అంటారో ఏమని భయపడ్డారో ఏమో తెలియదు. ఇక అట్లా అని ఇక భయం అనేది ఉంటదిలే, ఉండదా అని కాదు. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఆలోచించేది ఫోకస్ అంతా వాళ్ళ కెరియర్ గురించి, వీడియోలు ఆగుతున్నాయి, ఇదే ఆగం ఉంటది కానీ వేరేది ఉండదు. చేస్తా అంటారు కదా, వదిలేసేది ఒక్కసారికి. ఏమరా సారీ చెప్పు, అయిలేదో అయిపోయింది. ఏంది మీరు వచ్చుకున్నాక ఇక నేనేం కదా, మంచిగా ఉంటే నాకు అదే కదా. సారీ అన్న, మొన్న చెప్పు, సారీ చెప్పు, మంచిగా పర్లేదు కదా, మీరు ఇద్దరు కొట్లాడుకుంటే ఆమెకు కూడా బాగానే కదరా. అట్లా వచ్చేసరికి కోపం వచ్చింది కానీ నాకేం కోపం లేదన్న పైన, నాకేం కోపం. నేనేమంటున్నా అన్న, నేనేమంటున్నా అంటే నువ్వు ఏ కంటెంట్ అన్నా చేయి అంకుల్, నువ్వు నాకు చెప్పి చేయాల్సిన అవసరం లేదు. అంకుల్ మీ సపోర్ట్ కావాలా నాకు అని చెప్పి తీసుకోండి, నేను వస్తా 100%, నేను చేస్తా. అమ్మ వాళ్ళు వస్తారు, మా అమ్మ వస్తారు, అందరం వస్తారు. ఏంటంటే మనం అందరం కలిసి మన ఆడియన్స్ని, మన వ్యూవర్స్ని, మన ఫాలోవర్స్ని మెప్పించాలి. ఎవరమైనా చేసేది వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం. వాళ్ళు తెలిపోయినారు అనుకో, మనం ఎంత చేసినా ఏం సుఖం. ఏం చేసినా మంచి చేయాలి, ఇంకేం కావాలి, ఇంత సపోర్ట్ చేయండి. నాకే ప్రతి కంటెంట్ నాకు చెప్పి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు కూడా మంచిగా ఉండాలా, మాకు కూడా మంచిగా ఉండాలి. ఎవరు మమ్మల్ని కూడా ఫోన్ చేయొద్దు. ఇప్పుడు అమ్మ వాళ్ళని కానీ, మామని కానీ, మమ్మల్ని కానీ ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయకుండా చేసుకో. 100% నేను సపోర్ట్ చేస్తాను. మీరు ఇప్పుడు నాకు కూడా అవసరం ఉంటే నా ఛానల్కి నేను పిలుస్తా, రండయ్య చేద్దాం ఒకటి, అమ్మ వాళ్ళు మా అమ్మని అందరం కలిసి ఇట్లా ఒక కలిసికట్టు ఉండి ముందుకెళ్దాం. నువ్వు ఏ కంటెంట్లోనే వేసుకో, నేను వద్దంటే నువ్వే చేయని నేనేం రిస్ట్రిక్షన్ పెట్టా. కాకపోతే ఏంటంటే మీకు కూడా ఏమి చెడ్డ పేరు రాకుండా, మాకు కూడా ఏం ఫోన్ రాకుండా చేసుకోండి. మంచిగా వీడియోలు చేస్తే మంచి పేరు వస్తుంది కదా, పిచ్చి పిచ్చి వీడియోలు ఎందుకు, చేసే ముందు ఒకసారి ఆలోచించి చేయాలంటున్నా. అర్థమవుతుంది ఏమన్నా, కొంచెం మైండ్లో పెట్టుకో మంచి చేయని చూడు, ఇంకా మంచి ఫాలోవర్స్ పెరగాలి. ఫాలోవర్స్ మంచి పెరగాలి బ్రో, చూస్తే వస్తారు ఉంది వాళ్ళ దగ్గర ఫైర్ ఉంది, వస్తుంది. కానీ కొంచెం ఈ 4 రోజుల నుంచి జర ఫ్రస్ట్రేషన్లు ఉండే, కొట్లాట్లు అయినాయి, వీడి చేసుకోవడము, ఆయన మాట్లాడుకోవడం చేస్తారు. ఆ ఫైర్ ఉంది, ఇద్దరు వాళ్ళు చేస్తారు. మన సపోర్ట్ కూడా ఉన్నాక చేయకపోతే ఏం చేస్తారు? ఓకేనా గాయ్స్, ఇది మొన్న 4 రోజుల నుంచి జరిగింది ఏంటంటే చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇంత పెద్దగా జరిగి, మేము పెట్టిన వీడియోల వల్ల కూడా వాళ్ళు కావాలని చేసింది అయితే కాదు. సో చిన్న తప్పుల వల్ల జరిగింది అది. సో ఆయన కూడా కావాలని ఏం చేయలేదు. అది ఏంటంటే అది ఆ బాధలో ఏవి చెప్పాలో ఏవి చెప్పొద్దో తెలియక ఆ దెబ్బలు పడ్డ విషయానికి చెప్తే ఆయన రియాక్ట్ అవ్వడము, నా కొడుకు రియాక్ట్ అవ్వడము, ఇవన్నీ జరిగినాయి. సో ఆయన ఏమి చేసినా కూడా మిమ్మల్ని మెప్పించడానికే చేసిండు కనుక ఇప్పటి నుంచి అటువంటి ఏం కావు, 100% చెప్పు. ఇప్పుడు 100% మంచి కంటెంట్ ఇస్తా గైస్. సో కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ కొంచెం కాదు, చాలా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలి, 100% మీ సపోర్ట్ ఉండాలని మళ్ళీ అందరిని ఒకసారి చెప్తున్నాం. ఓకేనా? మా చిన్న మిస్టేక్లు మీరు పెద్ద బుద్ధతలు పెట్టి చూడకండి దయచేసి. మీరు ఉంటేనే మేము ఉన్నాం, మీ కామెంట్లతో మేము ముందుకు పోతాం. ఓకేనా? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే, మీ మనోభావాలు దెబ్బతింటుంటే, ఎందుకంటే బాగా అభిమానిస్తారు, ఆయన చేయడం అట్లా కావాలని అయితే చేయలేదు. ఎందుకు మన బిడ్డను కూడా అభిమానిస్తారు కదా, అందుకే చెప్తారా. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇట్లానే ఉండాలా.